నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. భోగాపురం విమానాశ్రయం రన్వేపై దిగిన తొలి విమానం. ఉత్తరాంధ్ర రూపురేఖలు మారబోతున్నాయన్న రామ్మోహన్. తెలుగును కాపాడుకోవడం అత్యవసరమన్న మారిషస్ అధ్యక్షుడు. భాష అంతరించిపోకుండా అందరూ బాధ్యత తీసుకోవాలని పిలుపు. సీమ ఎత్తిపోతలపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు అసంబద్ధమన్న ప్రభుత్వం. చంద్రబాబు కేంద్రంగా తెలంగాణ రాజకీయాలు నడుస్తున్నాయని విమర్శ. సజ్జనులు పరోపకారం కోసం పుడతారన్న జస్టిస్ పిఎస్ నరసింహ. న్యాయవాది సీతారామయ్య సేవలు చిరస్మరణీయమని వ్యాఖ్య. అమెరికా దాడుల ప్రభావంతో వెనిజువెలా ప్రజల ఇబ్బందులు. తాత్కాలిక అధ్యక్షురాలిగా డెల్సీ రోడ్రిక్స్ బాధ్యతలు. దేశ వాణిజ్యంపై వెనిజువెలా ప్రభావం ఉండదన్న భారత్. చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని సూచన. రాష్ట్రంలో సరికొత్త గ్రీన్ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయ అభివృద్ధిలో కీలక మైలురాయి పడింది. భోగాపురం విమానాశ్రయం కార్యకలాపాల దిశగా అడుగులు వేస్తూ వ్యాలిడేషన్ ఫ్లైట్ ప్రక్రియ విజయవంతమైంది. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా రాష్ట్ర ఉన్నతాధికారులు, జిఎంఆర్ గ్రూప్ నాయకత్వం సమక్షంలో ఎయిర్ ఇండియా విమానం ద్వారా ఈ వ్యాలిడేషన్ ఫ్లైట్ ని నిర్వహించారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో చరిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. రన్వేపై తొలి కమర్షియల్ వ్యాలిడేషన్ ఫ్లైట్ ల్యాండ్ అయింది. ఎయిర్పోర్టు నిర్వాహకులు వాటర్ సెల్యూట్ చేసి సాదరంగా స్వాగతం పలికారు. ఢిల్లీ నుంచి ఎయిర్ ఇండియా విమానంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఏవియేషన్ అధికారులు, జిఎంఆర్ సంస్థ ప్రతినిధులు వచ్చారు. అట్టహాసంగా జరిగిన ఈ కార్యక్రమానికి పలువురు ప్రజా ప్రతినిధులు, అధికారులు హాజరయ్యారు. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ నిబంధనల ప్రకారం జరిగిన ఈ ప్రయాణం విజయవంతంతో విమానాశ్రయ రన్వే, సిగ్నల్ వ్యవస్థలు, భద్రతా ఏర్పాట్లన్నీ పక్కాగా ఉన్నాయని స్పష్టమైంది. విమానాశ్రయానికి అధికారిక ఏరోడ్రోమ్ లైసెన్స్ రావడానికి ఇది అత్యంత కీలకం. సాధారణ ప్రయాణికుల విమాన సర్వీసులు ప్రారంభించాలంటే ఈ ప్రక్రియ పూర్తి కావడం తప్పనిసరి. ఏపీ అభివృద్ధిలో నేడు ఒక చారిత్రాత్మకమైన మైలురాయి అని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. తూర్పుతీర ఆర్థిక రాజధానిగా విశాఖ మారనుందని విశ్వాసం వ్యక్తం చేశారు. అల్లూరి సీతారామరాజు విమానాశ్రయం అభివృద్ధితో ఉపాధి అవకాశాలు, పరిశ్రమలకు ప్రోత్సాహం, వ్యాపార కనెక్టివిటీ గణనీయంగా మెరుగుపడుతుందని చెప్పారు. ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలతో కూడిన ఈ ప్రాజెక్ట్ ఆర్థిక వృద్ధిని వేగవంతం చేసి పెట్టుబడులను ఆకర్షిస్తుందని తెలిపారు. జాతీయ ప్రాముఖ్యత కలిగిన ఈ ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేయడానికి అంకితభావంతో పనిచేసిన భాగస్వాములందరినీ రామ్మోహన్ నాయుడు అభినందించారు. ఎయిర్పోర్ట్ అనంటే ఈ రోజు 2000 ఎకరాల్లో ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాదు. ఈ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ ద్వారా ఈ విశాఖపట్నం ఎకనామిక్ రీజన్ అంతా కూడా బలపడడానికి ఒక బ్రహ్మాండమైనటువంటి అవకాశం. ఆ ఉద్దేశంతోనే చంద్రబాబు నాయుడు గారి తాలూకు ఆశీస్సులతో, ఆదేశాలతో ఈ 18 నెలల్లో బ్రహ్మాండమైనటువంటి ప్రగతి మన ఉత్తరాంధ్రలో ఈ యొక్క ప్రాజెక్టులో మనం సాధించాం. నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా మరొక 4-5 నెలల్లో ఇక్కడ బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమంతో ఇది ఇనాగ్రేట్ చేయాలని ఒక సంకల్పంతో ముందుకెళ్తున్నాం. చాలా ఎమోషనల్ మూమెంట్ ఇది మనందరికీ కూడా. ఉత్తరాంధ్రలో ఎప్పుడు ప్రాజెక్టులు మొదలు పెట్టడమే గానీ ఎప్పుడు పూర్తయితాయో ఎవరికి తెలియదు అన్నట్టుగా ఉండింది. వాళ్ళందరికీ కూడా సమాధానం ఈ అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని తెలియజేసుకుంటున్నాను. రేపు భవిష్యత్తులో ఉత్తరాంధ్ర తాలూకా రూపురేఖలు మారబోతున్నాయి. విశాఖపట్నం ఎకనామిక్ రీజన్ తో మనం ముందుకెళ్తున్నాం. భారత విమానయాన రంగంలో మౌలిక సదుపాయాల అత్యున్నత ప్రమాణాల విషయంలో జిఎంఆర్ గ్రూప్ వారసత్వంలో భోగాపురం మరో మైలురాయిగా నిలుస్తుందని జిఎంఆర్ గ్రూప్ ఎయిర్పోర్టు బిజినెస్ చైర్మన్ జీబీఎస్ రాజు తెలిపారు. జీవీఐఐఎల్ ఈ విమానాశ్రయాన్ని పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ నమూనాలో డిజైన్, బిల్డ్, ఫైనాన్స్, ఆపరేట్, ట్రాన్స్ఫర్ ప్రాతిపదికన అభివృద్ధి చేస్తోంది.
ఈ గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయాన్ని వివిధ దశల్లో అభివృద్ధి చేస్తారు. ప్రారంభంలో ఇది ఏడాదికి 6 మిలియన్ల ప్రయాణికులకు సేవలందించేలా నిర్మిస్తున్నారు. ప్రయాణికుల రద్దీ ఆధారంగా దీని సామర్థ్యాన్ని మరింత విస్తరిస్తారు. ఈ విమానాశ్రయంలో ఒక ఏరోట్రోపాలిస్, ఏవియేషన్ హబ్, అత్యాధునిక ప్రత్యేక కార్గో టెర్మినల్ ఉంటాయి. ఇవి సమర్థవంతమైన కార్గో కార్యకలాపాల కోసం ప్రపంచ స్థాయి సౌకర్యాలను కలిగి ఉంటాయి. భోగాపురంలో తొలి విమానం ల్యాండింగ్ కీలక మైలురాయని సీఎం చంద్రబాబు అన్నారు. ఏపీ విమానయాన రంగంలో మరో చారిత్రాత్మక ఘట్టం నమోదైందన్నారు. భోగాపురం గ్రీన్ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయం వ్యాలిడేషన్ ఫ్లైట్ను విజయవంతంగా పూర్తి చేయడం శుభపరిణామమని అభివర్ణించారు. ఉత్తరాంధ్ర ప్రజలకు సీఎం హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ప్రాంతీయ కనెక్టివిటీ మరింత బలోపేతం కావడంతో పాటు ఉత్తరాంధ్ర అభివృద్ధికి భారీ ఊతం లభించనుందని ఆయన వెల్లడించారు. ఈ ప్రాజెక్టుకు నిరంతరం మద్దతు అందించిన ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. త్వరలోనే ఈ విమానాశ్రయ ప్రజల సేవలకు సిద్ధమవుతోందన్నారు. వ్యాలిడేషన్ ఫ్లైట్ విజయవంతం కావడంతో ఉత్తరాంధ్రకు కొత్త రెక్కలు వచ్చాయని మంత్రి లోకేష్ తెలిపారు. ఏపీకి ఇది చారిత్రక రోజు అన్న లోకేష్ ఉత్తరాంధ్ర అభివృద్ధికి కీలక మైలురాయిగా నిలుస్తుందని వివరించారు. కనెక్టివిటీ పెరగడంతో పాటు ఉత్తరాంధ్రలో ఆర్థిక అభివృద్ధికి ఇది బలమైన పునాది అని అభిప్రాయపడ్డారు. తెలంగాణ ప్రయోజనాల కోసం కూటమి ప్రభుత్వం రాయలసీమ లిఫ్ట్ పనులు నిలిపివేసిందన్న రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను ప్రభుత్వం ఖండించింది. తన విన్నపం మేరకు చంద్రబాబు రాయలసీమ లిఫ్ట్ నిలిపివేశారన్న రేవంత్ వ్యాఖ్యలు అసంబద్ధమని స్పష్టం చేసింది. చంద్రబాబు కేంద్రంగా తెలంగాణ రాజకీయాలు నడుపుతూ ఆ రాష్ట్రంలోని అధికార విపక్షాలు లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నాయని విమర్శించింది. కూటమి ప్రభుత్వం రాకముందే ప్రాజెక్టు పనుల్ని అప్పటి వైసీపీ ప్రభుత్వమే నిలిపివేసిందనే విషయాన్ని బహిర్గతం చేసింది. రాయలసీమ లిఫ్టు పనులను తన విన్నపం మేరకే కూటమి ప్రభుత్వం నిలిపివేసిందన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను ప్రభుత్వం తప్పుబట్టింది. జగన్ హయాంలో ఎలాంటి అనుమతులు లేకుండా జగన్ సర్కార్ రాయలసీమ లిఫ్టు ప్రాజెక్టు చేపట్టిందని కూటమి ప్రభుత్వం వెల్లడించింది. సీమకు రోజుకు 3 టీఎంసీల నీరు అంటూ భారీ ప్రకటనలతో అనుమతులు లేకుండా నాటి సీఎం జగన్ పనులు చేపట్టారని, జగన్ ప్రచారంతో రాయలసీమ లిఫ్టుపై తెలంగాణ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదుతో పాటు ఎన్జీటీ సహా కోర్టులో కేసులు వేసిందని గుర్తు చేసింది. తెలంగాణ ఫిర్యాదులపై విచారించి అనుమతులు లేని కారణంగా పనులు నిలిపివేయాలని 2020లోనే ఎన్జీటీ కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చాయని స్పష్టం చేసింది. 2024లో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రాకముందే ప్రాజెక్టు పనులను కేంద్రం నిలిపివేసిందని వెల్లడించింది. చంద్రబాబు కేంద్రంగా తెలంగాణ రాజకీయాలు నడుపుతూ ఆ రాష్ట్రంలోని అధికార విపక్షాలు లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నాయని కూటమి ప్రభుత్వం విమర్శించింది. ఏపీ నీటి హక్కులు, రాయలసీమ సాగునీటి ప్రయోజనాల విషయంలో ఏమాత్రం రాజీ ఉండబోదని కూటమి ప్రభుత్వం తేల్చి చెప్పింది. రాయలసీమ లిఫ్టు ఏర్పాటు అంశం న్యాయస్థానాల పరిధిలోకి వెళ్లినా వైసీపీ ప్రభుత్వం ఎలాంటి కౌంటర్లు దాఖలు చేయలేదని గుర్తు చేసింది. వైసీపీ నిర్వాకం వల్ల నిలిచిపోయిన రాయలసీమ లిఫ్టు ప్రాజెక్టును పట్టాలెక్కించేందుకు ఎన్జీటీలో న్యాయ పోరాటం చేస్తున్నామని కూటమి ప్రభుత్వం స్పష్టం చేసింది. కౌంటర్లు దాఖలు చేస్తూ ఏపీ వాదనలను వినిపిస్తున్నామని తెలిపింది. గతేడాది మార్చిలోనే ఎన్జీటీలో ఏపీ జలవనరుల శాఖ కౌంటర్ దాఖలు చేయగా ఈ నెల 22న రాయలసీమ లిఫ్టు ప్రాజెక్టు అంశం ఎన్జీటీలో విచారణకు రానుందని వివరించింది. సిడబ్ల్యూసీ, అపెక్స్ కౌన్సిల్ ఆమోదం లేకుంటే పనులు చేపట్టవద్దంటూ 2020 జులైలో కేఆర్ఎంబీ స్పష్టం చేయడంతో పాటు రాయలసీమ లిఫ్టు ప్రాజెక్టుకు సంబంధించి ఎలాంటి పనులు చేపట్టవద్దని 2021లో ఆదేశించిన విషయాన్ని కూటమి ప్రభుత్వం గుర్తు చేసింది. పర్యావరణ అనుమతులు లేనందున రాయలసీమ పనులు చేపట్టవద్దంటూ 2024లో ఎన్జీటీ ఆదేశాలిచ్చిందని, జగన్ హయాంలో జరిగిన తప్పిదానికి కూటమి ప్రభుత్వంపై వైసీపీ ఆరోపణలు చేస్తోందని, రాయలసీమకు తీరని ద్రోహం చేసింది గత ప్రభుత్వమేనని ధ్వజమెత్తింది. వైసీపీకి చిత్తశుద్ధి ఉంటే రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టును 5 ఏళ్ల కాలంలో ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించింది. రాయలసీమలో 102 ప్రాజెక్టుల పనుల్ని ఫ్రీ క్లోజర్ చేసి సీమకు తీరని ద్రోహం చేసింది జగన్మోహన్ రెడ్డి అని కూటమి ప్రభుత్వం విమర్శించింది. 2014-19 మధ్యకాలంలో సీమ ప్రాంతంలో ఇరిగేషన్ కోసం అప్పటి టీడీపీ ప్రభుత్వం 12,441 కోట్లు ఖర్చు పెట్టిందని, 2019-24 మధ్యకాలంలో కేవలం 2,011 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారని లెక్కలతో సహా వివరించింది. 2024లో కూటమి ప్రభుత్వం వచ్చాక 3,870 కోట్లతో 100 రోజుల్లోనే 738 కిలోమీటర్ల మేర హంద్రీనీవా కాలువ వెడల్పు పనులు చేపట్టి కుప్పం వరకు నీటిని తరలించామని గుర్తు చేసింది. కూటమి ప్రభుత్వం వచ్చాక సీమ ప్రాజెక్టుల కోసం 6,613 కోట్లు ఖర్చు చేస్తున్నట్టు వెల్లడించింది. సూక్ష్మ సేద్యం ప్రాజెక్టులు, బిందు సేద్యం సబ్సిడీలతో సీమ రైతులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటోందని స్పష్టం చేసింది.
ఏపీలో జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును నిలిపివేయించామని బీఆర్ఎస్ నేత హరీష్ రావు స్పష్టం చేశారు. చంద్రబాబుకు చెప్పి ప్రాజెక్టును పనులు ఆపించామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్న మాటలు పూర్తి అవాస్తవమన్నారు. రాయలసీమ ప్రాజెక్టు పనులు ఎలా అడ్డుకున్నామో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా హరీష్ రావు వివరించారు. 2021లో నిలిపివేయించిన రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు ఇప్పటికీ ఆగిపోయి ఉన్నాయని చెప్పారు. నిన్న వాళ్ళు మాట్లాడతారు, రాయలసీమ లిఫ్ట్ ఆపిందే నేను చంద్రబాబు నాయుడు చెవులో చెప్పినా నేను చెప్పంగానే నేను ఆపిండట. అసలు బీఆర్ఎస్ రాయలసీమ మీద కొట్లాడలేదు, బీఆర్ఎస్ ఫెసిలిటేట్ చేసింది, బీఆర్ఎస్ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కు అనుకూలంగా పనిచేసింది అని చెప్పి మాట్లాడతారు. అయితే పత్రికల్లో వార్తలు వస్తే మనం 29/1/2020 జీవో వచ్చింది 5/5/2020 అంటే 6 నెలల ముందే ఇది చట్ట విరుద్ధము అని ప్రాజెక్టు జీవో రాకముందే 6 నెలల ముందు మేము కంప్లైంట్ చేసింది మన బీఆర్ఎస్ ప్రభుత్వం. అది మన నిజాయితీ. 6 అక్టోబర్ 2020 అంటే సెకండ్ ఎపెక్స్ కౌన్సిల్ లో రాయలసీమ ఎత్తిపోతలకు తెలంగాణ అబ్జెక్షన్ చెప్పింది అనేది అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ మినిట్స్. అది కేసీఆర్ గారు స్వయంగా దానికి అబ్జెక్షన్ చెప్పింది. అంటే పోతిరెడ్డిపాడు మీద రాయలసీమ మీద అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ లో ఎంత గట్టిగా పోరాడినరు, అవసరమైతే మేము బ్యారేజ్ గట్టి నీళ్లు గుంజుకుంటాము అని చెప్పి కూడా ఆనాడు ఆంధ్రప్రదేశ్ ను కేంద్ర ప్రభుత్వానికి కలిపి హెచ్చరించారు. రాయలసీమ మీద మనం రాసిన లెటర్లు 1 కాదు 2 కాదు, ఇది కేసీఆర్ గారు రాసిన లేఖ. మీరు వెంటనే ఆంధ్రప్రదేశ్ కు డైరెక్షన్ ఇవ్వండి, దాన్ని ఆపండి. ఆపడం కోసం శ్రీశైలం హెడ్ రెగ్యులేటర్ యొక్క దాన్ని నిర్వహణ తెలంగాణకు అప్పచెప్పండి అని చెప్పి కేసీఆర్ గారు రాస్తే దీని మీద షెకావత్ గారు రిప్లై ఇచ్చింది, ఎస్ ఆంధ్రప్రదేశ్ ను ఆదేశిస్తూ మీరు ఆపండి అని రాసిన లేఖ. ట్రిబ్యునల్ పోయినాం, గ్రీన్ ట్రిబ్యునల్లో మనం స్టే తెచ్చి రాయలసీమ లిఫ్ట్ ను 2021 నాడే ఆపినాం. అంటే ప్రాజెక్టు కొనసాగడానికి వీల్లేదు, ఆపేయండి అని చెప్పి గ్రీన్ ట్రిబ్యునల్ నుంచి ఆనాటి తెలంగాణ ప్రభుత్వం స్టే తెచ్చి రాయలసీమ ప్రాజెక్టు పనులను ఆపించింది. 2021 నాడే మనం గ్రీన్ ట్రిబ్యునల్లో స్టే తెచ్చినాం. ఆ రోజు నుంచి ఈ రోజుకు పనులు నిలిచే ఉన్నాయి. తెలుగు భాష అంతరించిపోకుండా ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకుని పరిరక్షించుకోవాలని మారిషస్ అధ్యక్షుడు ధరంబీర్ గోకుల్ కోరారు. ఇతర భాషల మోజులు పడి మాతృభాషను ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్యం చేయవద్దని, మాతృభాషతోనే సంస్కృతి సాంప్రదాయాలు అభివృద్ధి సాకారమవుతుందన్నారు. గుంటూరులో జరుగుతున్న ప్రపంచ తెలుగు మహాసభలకు ముఖ్య అతిథిగా హాజరైన ఆయన తెలుగు భాష గొప్పతనాన్ని చాటారు. ఈ శతాబ్దం చివరి నాటికి ప్రపంచంలో సగానికి పైగా భాషలు అంతరించిపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. తెలుగు భాష పరిరక్షణే ధ్యేయంగా గుంటూరులో జరుగుతున్న 3వ ప్రపంచ తెలుగు మహాసభలకు మారిషస్ అధ్యక్షుడు ధరంబీర్ గోకుల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 2వ రోజు కార్యక్రమాల్లో ఆయన సతీ సమేతంగా పాల్గొన్నారు. గోకుల్ దంపతులను అశ్వరథంపై మహాసభల ప్రధాన వేదిక వద్దకు తీసుకువెళ్లిన నిర్వాహకులు ఆత్మీయ ఆహ్వానం పలికారు. శాసనసభాపతి అయ్యన్నపాత్రుడు, హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్ జయసూర్య, ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్, పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వేదికపై ఏర్పాటు చేసిన తెలుగు తల్లి విగ్రహానికి నమస్కరించిన గోకుల్ ఎన్టీఆర్ విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు. మారిషస్ అధ్యక్షుడి సతీమణి తెలుగు సంస్కృతి సాంప్రదాయాలను పాటిస్తూ చీరకట్టుతో రావటం అందరినీ ఆకట్టుకుంది. తెలుగు సంస్కృతి సంప్రదాయాలను మారిషస్ అధ్యక్షుడు కొనియాడారు. మారిషస్లో తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేస్తామన్న ఆయన మారిషస్లో ఉగాది రోజున సెలవు దినంగా ప్రకటించి ఘనంగా జరుపుకుంటామన్నారు. భాష సంస్కృతిని కాపాడటం అత్యంత అవసరమని అభిప్రాయపడ్డారు. పూర్వీకుల నుంచి వచ్చిన మాతృభాషను కాపాడుకోవటం ప్రతి ఒక్కరి విధిగా తెలుసుకోవాలని కోరారు. ప్రపంచ మహాసభల వేదికగా తెలుగు భాషాభివృద్ధిపై ఫలప్రదమైన చర్చలు జరపాలన్న ఆయన ప్రపంచవ్యాప్తంగా తెలుగు గుర్తింపు కోసం ఈ మహాసభలు ఎంతో ఉపకరిస్తాయని ఆశిస్తున్నట్లు తెలిపారు. In the Telugu cultural tradition, the spirit finds its most eloquent and profound manifestation in Ugadi, celebrated with equal reverence, splendor and exuberance in Mauritius as a national holiday. Through your unwavering commitment, you have elevated Telugu language and culture from a regional heritage to a global beacon. From the third most spoken language in India, it is now spoken in over 50 countries. The Telugu community in Mauritius constitutes a key part of our national fabric and continues to play a significant and transformative role in our socio-economic development
preserving language, literature, cultural traditions with exceptional dedication across generations. దివంగత న్యాయవాది ఎంకే సీతారామయ్య సేవలు ఎనలేనివని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పిఎస్ నరసింహ కొనియాడారు. సీతారామయ్య విద్య కంటే మించిన సంపదను పిల్లలకిచ్చారన్నారు. న్యాయవాదిగా సీతారామయ్య విజయవంతంగా రాణించారని గుర్తు చేశారు. విశాఖ బార్ అసోసియేషన్లో ఎంకే సీతారామయ్య చిత్రపటాన్ని ఆయన ఆవిష్కరించారు. కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తులు, విశాఖ బార్ అసోసియేషన్ సభ్యులు హాజరయ్యారు. The life and times of సీతారామయ్య గారు you are celebrating like మన ఊరి పండుగ. ఒక మనిషి జీవితం తర్వాత ఆయన యశస్సు, ఆయన కీర్తి గురించి ఒక పండగలా సెలబ్రేట్ చేసుకోవటం చాలా చాలా ఎక్స్ట్రాడినరీ. భౌతిక దేహం లేకపోయినా కూడా ఈరోజు ఆయన యశస్సు, ఆయన కీర్తి గురించి మనం ఆలోచించుకుంటూ ఇంత పెద్ద సభ ఏర్పాటు చేసుకున్నాం. జీవితాన్ని చాలా బ్యాలెన్స్డ్ వేలో నడిపించారు. పిల్లల్ని చక్కగా విద్య ఇచ్చాడు కష్టపడి, దానికంటే ముఖ్యంగా వినయ సంపన్నం కూడా ఇచ్చినట్టు అనిపిస్తున్నది నాకు. విద్య కంటే మించిన సంపద ఇచ్చారు వాళ్ళు ఐదుగురికి. ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ప్రొఫెషన్లో కలీగ్స్తో ఎట్లా ప్రవర్తించాలి అన్నది ఆయనకు ఉదాహరణ. ఆయన అందరికీ సహాయం చేసేవాడు. ప్రతి మనిషి జీవితంలో చిన్నప్పుడు బోనమాలు దిద్దటం దగ్గర నుంచి పెద్దయినాక కెరీర్లో మెలకువలు నేర్పడం వరకు గురువుల పాత్ర ఎంతో ప్రధానమైనది. దాదాపు ఇక్కడ ఉన్న అందరికీ తెలుసు, ఎంకేఎస్ ఫ్యామిలీ అంటే ఆయన దగ్గర జూనియర్గా పనిచేసి ఇక్కడ ప్రాక్టీస్ చేస్తున్న 200 మంది అడ్వకేట్స్ మొత్తం అంతా కలిపి ఎంకేఎస్ ఫ్యామిలీ. అలాగే ఎంకేఎస్ అంటే అది ఒక పేరు కాదు, మన విశాఖపట్నం జిల్లా న్యాయస్థానం వరకు అది ఒక బ్రాండ్. ఎంకేఎస్ జూనియర్ల మధ్య అది ఒక బాండ్. అటువంటి ఐక్యతను, సుహృద్భావ వాతావరణాన్ని మాకందరికీ అందించిన మానవతామూర్తి మా సీనియర్ ఎంకే సీతారామయ్య గారు. వారి వద్ద జూనియర్గా పనిచేసి నేను జీవితం ఎలా జీవించాలో నేర్చుకున్నాను. జీవితాంతం నేను వారికి రుణపడి ఉండవలసి. The celebration of the ceremony of unveiling of the portrait of M. Sitaramaya, a senior advocate of this bar association. An advocate carried on their profession during their lifetime with dignity, is a source of inspiration to the younger generation. They only will be entitled to have their portrait unveiled. 3 professions, that is the legal profession, the medical profession, that is the doctors, and the clergyman profession. All 3 are the noble professions they have decided. People approach all these 3 professionals, there is a lawyer, a doctor and a clergyman, in distress. So you should not take advantage of the distress, interact with them with some empathy and render your services. తిరుమలలో ఖాళీ మద్యం సీసాలు కలకలం రేపింది. స్థానిక పోలీసు అతిథి గృహం వద్ద ఖాళీ మద్యం సీసాలు కనిపించాయి. అక్కడే మద్యాన్ని తాగి పడేసి వెళ్లినట్లు కనిపిస్తోంది. టీటీడీ 3 అంచెల భద్రతను దాటుకుని మరికొందరు వ్యక్తులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద సిబ్బంది నిర్లక్ష్యం వల్లే ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. తిరుమలకు అధిక సంఖ్యలో ప్రైవేటు వాహనాలు పెరిగాయి. టాక్సీల ముసుగులో తిరుమల పవిత్రతను దెబ్బతీస్తున్నారు. అమెరికా దళాలు నికోలస్ మదురోను బంధించి తీసుకువెళ్లడంతో వెనిజువేలా సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. వెనిజువేలా తాత్కాలిక అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించాలని ఉపాధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్స్ను ఆదేశించింది. వెనిజువేలా రక్షణ కోసం డెల్సీ రోడ్రిగ్స్ ఈ పదవి చేపట్టాలని పేర్కొంది. లిగా సోషలిస్టు పార్టీ వ్యవస్థాపకుడు, వామపక్ష గెరిల్లా నాయకుడు జార్జ్ ఆంటోనియా కుమార్తెనే డెల్సీ రోడ్రిగ్స్. 1969లో వెనిజువేలా రాజధాని కారకాస్లో ఆమె జన్మించారు. మదురో ప్రభుత్వంలో కమ్యూనికేషన్, విదేశాంగ మంత్రిగా విధులు నిర్వర్తించారు. 2018లో ఉపాధ్యక్షురాలిగా నియమితులయ్యారు. ఉపాధ్యక్షురాలి స్థానంతో పాటు ఆర్థిక, చమురు మంత్రిత్వ శాఖల మంత్రిగా కొనసాగారు. వెనిజువేలాలోని చమురు కోసం ట్రంప్ సుంకాలు విధించిన వేళ దేశాన్ని ద్రవ్యోల్బణం నుంచి బయటపడేయడంలో ఆమె కీలక పాత్ర పోషించారు. మదురోకు విశ్వసనీయురాలిగా పేరు తెచ్చుకున్నారు. వెనిజువేలాను తామే నడిపిస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇంతకుముందు ప్రకటన చేశారు. అధికార బదిలీ జరిగే వరకు వెనిజువేలాను నడిపిస్తామన్నారు. ఈ నేపథ్యంలోనే వెనిజువేలా సుప్రీంకోర్టు అధ్యక్ష బాధ్యతలు చేపట్టాలని ఉపాధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్స్ను ఆదేశించడం ప్రాధాన్యం సంతరించుకుంది.
వెనిజువేలాలో అమెరికా నిర్వహించిన సైనిక చర్యను అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించారు. వెనిజువేలా అధ్యక్షుడు మదురోను అమెరికా దళాలు బంధించి తీసుకువచ్చే వరకు జరిగినటువంటి ప్రతి ఘటనను ఆయన పర్యవేక్షించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను శ్వేతసౌధం విడుదల చేసింది. ఇందులో ట్రంప్ పక్కన అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో సహా ఇతర ముఖ్య అధికారులు ఉన్నారు. వెనిజువేలాలో సైనిక ఆపరేషన్ జరుగుతున్నంత వరకు ట్రంప్ జాగ్రత్తగా పరిశీలించారు. వెనిజువేలాలో జరుగుతున్న పరిణామాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని భారత్ తెలిపింది. అమెరికా దాడులు తదితర పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నామని పేర్కొంది. వెనిజువేలా ప్రజల శ్రేయస్సు, భద్రతకు భారత్ తన మద్దతు కొనసాగిస్తుందని తాజాగా విడుదల చేసిన ప్రకటనలో వివరించింది. ఈ ప్రాంతంలో శాంతి, స్థిరత్వాల కోసం చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని పిలుపునిస్తున్నట్లు విదేశాంగ శాఖ పేర్కొంది. కారకాస్లోని భారత రాయబారి కార్యాలయం ప్రవాస భారతీయులతో సంప్రదింపులు జరుపుతోందని, సాధ్యమైన సహాయాన్ని అందిస్తుందని స్పష్టం చేసింది. వెనిజువేలా నికోలస్ మదురో, ఆయన భార్య సిలియా ఫ్లోర్స్లను వెంటనే విడుదల చేయాలని చైనా అమెరికాను కోరింది. వెనిజువేలా ప్రభుత్వాన్ని కూల్చివేసే ప్రక్రియను ఆపాలని, చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించాలని అమెరికాకు బీజింగ్ సూచించింది. అమెరికా చర్య అంతర్జాతీయ చట్టాలు, ప్రాథమిక నిబంధనలను, ఐరాస చార్టర్ సూత్రాన్ని స్పష్టంగా ఉల్లంఘించడమేనని చైనా విదేశాంగ శాఖ తెలిపింది. లాటిన్ అమెరికా, కరేబియన్లలో శాంతి భద్రతలకు ముప్పు కలిగించే అమెరికా ఆధిపత్య ప్రవర్తనను చైనా గట్టిగా వ్యతిరేకిస్తుందని పేర్కొంది. అమెరికా నిర్ణయాన్ని ప్రమాదకర ఉదాహరణగా అభివర్ణించిన ఐరాస సోమవారం భద్రతా మండలి సమావేశం కావాలని కోరింది. 2036లో ఒలింపిక్ క్రీడల నిర్వహణకు భారత్ పూర్తి స్థాయిలో సిద్ధమవుతున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. దేశంలో మెగా క్రీడలు నిర్వహించడం ద్వారా ఎక్కువ మంది క్రీడాకారులకు తగిన అవకాశాలు కల్పించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. 10 ఏళ్లలో ఎన్నో అంతర్జాతీయ క్రీడలకు భారత్ ఆతిథ్యం ఇచ్చినట్లు చెప్పారు. వారణాసిలో 72వ జాతీయ వాలీబాల్ ఛాంపియన్షిప్ పోటీల ప్రారంభోత్సవంలో ప్రధాని మోదీ వర్చువల్గా పాల్గొన్నారు. దశాబ్ద కాలంలో భారత్లో 20కి పైగా అంతర్జాతీయ క్రీడా పోటీలను నిర్వహించినట్లు ప్రధాని మోదీ తెలిపారు. అండర్-17 ఫిఫా వరల్డ్ కప్, హాకీ వరల్డ్ కప్, చెస్ టోర్నమెంట్ తదితర అంతర్జాతీయ క్రీడలకు భారత్ విజయవంతంగా ఆతిథ్యం ఇచ్చినట్లు చెప్పారు. 2030 के कॉमनवेल्थ गेम्स भी भारत में ही होने जा रहे हैं. भारत पूरी मजबूती से 2036 ओलंपिक की मेजबानी के लिए भी तैयारी कर रहा है. इसके पीछे प्रयास है कि ज्यादा से ज्यादा खिलाड़ियों को ज्यादा से ज्यादा खेलने के मौके मिले. हम स्कूल स्तर पर भी खिलाड़ियों को ओलंपिक स्पोर्ट्स का एक्सपोजर देने में जुटे हैं. खेलो इंडिया अभियान की वजह से सैकड़ों युवाओं को नेशनल स्तर पर आगे आने का मौका मिला. अभी कुछ दिन पहले ही सांसद खेल महोत्सव का भी समापन हुआ है. इसमें भी करीब करीब 1 करोड़ युवाओं ने अपनी प्रतिभा दिखाई है. అస్సాం అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ కీలక నిర్ణయం తీసుకుంది. అభ్యర్థుల ఎంపిక కోసం ఏర్పాటు చేసిన స్క్రీనింగ్ కమిటీ చైర్మన్గా వైనాడ్ ఎంపీ ప్రియాంక గాంధీని నియమించింది. ఈ మేరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రియాంక గాంధీ నేతృత్వంలోని ఈ కమిటీలో ఎంపీలు ఇమ్రాన్ మసూద్, సప్తగిరి శంకర్, సిరివెల్ల ప్రసాద్ను సభ్యులుగా ఉంటారని పేర్కొన్నారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఖరారు, ఎన్నికల ముందు జరగాల్సిన అంతర్గత సంప్రదింపులను ఈ కమిటీ నిర్వహించనుంది. పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరికి కూడా స్క్రీనింగ్ కమిటీలను ఏర్పాటు చేసినట్లు ఏఐసీసీ ప్రకటించింది. అశ్లీల కంటెంట్పై ఎలాన్ మస్క్కు చెందిన ప్రముఖ సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్ కీలక ప్రకటన చేసింది. ఎక్స్లో పోస్ట్ చేసిన చట్టవిరుద్ధమైన కంటెంట్ను పూర్తిగా తొలగించడంతో పాటు వాటిని అప్లోడ్ చేసిన ఖాతాలను శాశ్వతంగా సస్పెండ్ చేస్తామని హెచ్చరించింది. అందుకోసం స్థానిక ప్రభుత్వాలతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది. ఈ మేరకు ఎక్స్ గ్లోబల్ గవర్నమెంట్ అఫైర్స్ ఖాతా ద్వారా ఈ ప్రకటన విడుదల చేసింది. అంతకుముందు గ్రోక్ను ఉపయోగించి అశ్లీల కంటెంట్ సృష్టించిన వారిపై, అలాంటి వాటిని అప్లోడ్ చేసిన వారిపై ఒకే రకమైన చర్యలు తీసుకుంటామని ఎలాన్ మస్క్ హెచ్చరించారు. ఎక్స్లో స్థానిక చట్టాలకు విరుద్ధంగా అశ్లీల, అనుచిత కంటెంట్ పెరుగుతున్నట్లు గుర్తించిన కేంద్ర ప్రభుత్వం జనవరి 2న నోటీసులు జారీ చేసింది. గ్రోక్తో రూపొందించిన అసభ్య కంటెంట్ను తొలగించాలని, దీనిపై సమగ్ర నివేదికనివ్వాలని పేర్కొంది. ఈ నేపథ్యంలోనే ఎక్స్ సానుకూలంగా స్పందించింది. టీ20 ప్రపంచ కప్ కోసం తమ క్రికెట్ బృందాన్ని భారత్కు పంపొద్దని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. డైరెక్టర్ల సమావేశంలో బీసీబీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్థానిక మీడియా పేర్కొంది. బంగ్లాదేశ్ మ్యాచ్లను భారత్లో కాకుండా శ్రీలంకలో నిర్వహించాలని అంతర్జాతీయ క్రికెట్ మండలిని బీసీబీ కోరింది. ఈ విషయంపై త్వరలోని అధికారిక ప్రకటన వెలువడుతుందని బీసీబీ వర్గాలు పేర్కొన్నాయి. బీసీసీఐ సూచనల మేరకు కోల్కతా నైట్ రైడర్స్ బంగ్లాదేశీ క్రికెటర్
ముస్తాఫిజుర్ రహమాన్ను ఐపీఎల్ నుంచి రిలీజ్ చేసిన నేపథ్యంలో బీసీబీ ఈ నిర్ణయం తీసుకుంది. బంగ్లాదేశ్ మైనారిటీలపై దాడుల వల్ల ఢిల్లీ, ఢాకా సంబంధాలు పూర్తిగా దెబ్బతినడం, బంగ్లాలో భారత వ్యతిరేక ప్రచారాల వేళ ముస్తాఫిజుర్ను బృందం నుంచి రిలీజ్ చేయాలని బీసీసీఐ కేకేఆర్కు సూచించింది. ఫిబ్రవరిలో కోల్కతా ఈడెన్ గార్డెన్లో వెస్టిండీస్తో T20 ప్రపంచ కప్ ప్రారంభించాల్సి ఉంది. తర్వాత ఇటలీ, ఇంగ్లాండ్లతో తలపడాల్సి ఉంది.